హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించే రెసిపీ ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ అండి. వాటికి కావాల్సిన పదార్థాలు గుత్తి వంకాయలు అండి. నేను ఒక 1/2 కేజీ తీసుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి ముందుగానే తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ధనియాలు ఒక 3 టేబుల్ స్పూన్లు తీసి పక్కన పెట్టుకున్నాను. పల్లీలు అండి ఒక 1/2 కేజీ తీసుకోవాలి. ఎండు కొబ్బరి ఒక 50 గ్రాములు తీసుకున్నాను. ఎండుమిర్చి ఒక 4-5 తీసుకున్నానండి. నువ్వులండి ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. కొత్తిమీర చిన్నపాటి కట్ట తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 3 తీసుకోవాలి. జీలకర్ర అండి 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఉప్పు తగినంత తీసుకోవాలి. పసుపు తగినంత. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ తీసుకుందాం. కారం అండి ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ధనియాల పౌడర్ అండి ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. ముందుగా ఆయిల్ వేసుకుందామండి. ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఇందాక మీకు నేను మనం వంకాయ కర్రీకి గుత్తి వంకాయ కర్రీకి ఏమేమి వేసుకోవాలో మసాలాలు అవన్నీ చూపించాను కదా, అవి నేను ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయింది కదా, మనం మసాలా దినుసులు ఉంటాయి కదండి, జీలకర్ర, పలావ్ దినుసాకు ఇవి వేసుకోవాలి. తర్వాతకి ఆనియన్స్ అన్ని ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర తీసుకుంటున్నాను. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇలా ఆనియన్స్ వేగుతున్నాయి కదా, మనం గుత్తి వంకాయలు తీసుకున్నాం కదా, నేను ముందుగానే కొంచెం వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని ఇలా 4 చెక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. దీంట్లోనే పసుపు ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. కారం అండి ఒక స్పూన్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. సాల్ట్ కూడా అండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఈ కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ కొంచెం ఈ గుత్తి వంకాయలకు పట్టే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వంకాయలు మగ్గిపోయాయి కదా, మనం ఎప్పుడైతే ఇది పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఇది వేసేసుకోవాలి. కొంచెం వాటర్ కలిపి వేసుకుంటున్నాను. ఇది మొత్తం ఇలా వంకాయలకు పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ పోసుకోవాలండి, కొంచెం వాటర్ పోసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత అండి దీంట్లోనే మనం ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకుందాము. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందామండి.
చూసారు కదండి, ఫైనల్గా మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిందండి. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకోండి. ఎప్పుడు వంకాయల్ని ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా మనం ట్రై చేయొచ్చు. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సూపర్ ఉందండి, చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఈ గుత్తి వంకాయ కర్రీకి పలావ్ చేశాను. కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా.